బాబు గారు అద్భుతమైన వ్యక్తి. ఆయన మాత్రమే అద్భుతమైన వ్యక్తి. మిగతా వాళ్ళందరూ సరైనోళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నమే చేస్తుంది 'జ్యోతి'. ఇప్పుడు బాబు గారి తర్వాత లోకేష్ బాబు గారు ఆ స్థాయి. మిగతా వాళ్ళందరూ ఆ స్థాయిలో లేరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఫెయిల్ అయితే కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు. సక్సెస్ అయితే బాబు గారు. ఇది 'జ్యోతి' ట్రెండింగ్ లేకపోతే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇప్పుడు ఒకే రోజున ఇద్దరు మంత్రుల మీద రాసుకొచ్చింది. ఓ పక్కన అనగాని సత్యప్రసాద్, రెండో పక్కన రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఓసారి వీళ్ళిద్దరూ కనుక రాధాకృష్ణ గారితో మాట్లాడుకుంటే, లేకపోతే వాళ్ళ బ్యూరో తరపున ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఏం మాట్లాడుకోవాలో, ఎలా జరుగుతుందో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. అది తెలిసిన వాళ్ళకి తెలుసు బేసిక్గా. ఏంటంటే ఇక్కడ మంత్రులందరికీ అసమర్థులైతే చంద్రబాబు గారు సక్సెస్ అయినట్టు. ఎట్లా సాధ్యం అవుతుంది? బాబు గారు మొన్నే చెప్పారు, పరిపాలన అంతా గాడిన పడిపోయిందని. మరి మంత్రులందరూ అసమర్థులైతే బాబు గారు అన్ని ఫైళ్ళు ఆయన చూస్తున్నారా ఏంటి? ఆయన కూడా 6వ స్థానంలో ఉన్నారనే కదా చెప్పింది. మరి ఎట్లా సాధ్యమైందంటే అలాగే రాస్తారు. 'జ్యోతి' అప్పుడప్పుడు నేను నిజాలు రాస్తున్నానని ప్రజల్ని నమ్మించడం కోసం రాస్తుంటది. కాకపోతే బాబు గారికి, లోకేష్ గారికి ఏ ఇబ్బంది రాకుండా రాస్తుంటది.